আপনাদের কোনোদিনও সন্তান হবে না। আই এম ভেরি সরি। నీకింకా పిల్లలు ఎందుకు? నేను సరిపోనా? এটা টাইপ করো আর বাকিটা টেক্সট কম্পোজ করো, আমি দেখবো। হ্যাঁ স্যার, হ্যাঁ, আমিও একটা লেখা লিখেছি যেটার ওপরে আপনি কাজ করছেন। একবার পারলে পড়বেন। দেখি। এসব তুমি কি লিখেছো? তোমার মনে যা আসছে তাই লিখে দিলে? ওরটাই ছাপবে। ఏమైంది రోసి? నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు. నేను ఆ ఉచ్చు నుంచి బయటపడగలిగాను. అయినా ఒక్క గుడిలోనే 25 మంది దేవదాసీలుంటే దేశంలో ఎన్ని గుడులున్నాయి? ఎన్ని వేల మంది స్త్రీలు ఇంకా గుడి నీడల కింద పడి నలిగిపోతున్నారు. కానీ బయట ప్రపంచం వాళ్ళని గౌరవించదు కదా. వాళ్ళని చేరదీసేదెవరు? వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎవరు? ఇంకా చాలామంది వస్తున్నారు. ఈ బిల్డింగ్ సరిపోదు. వీళ్ళందరికీ పక్కా ఇల్లు, పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు, చేయలేని వాళ్ళకి పర్మనెంట్ పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాను. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనసులో ఏ చింత లేదు. ఈ అమావాస్య ఆకాశంలాగా. దీన్ని సంతోషం అంటారేమో. శ్యామ్, నీకు తెలుసా, ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తుందంట. నేనంటూ చనిపోతే ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక. అన్నయ్య కొంట్లో బాగోలేదురా, నిన్ను చూడాలంటున్నారు. ఒక్కసారి ఇంటికి వస్తావా? ఆ ఊరిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. అంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్తున్నావంటే నా గుండె తడగా ఉంది. వెళ్ళొద్దు శ్యామ్. నా చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. ఊహ తెలిసినప్పుడు నిజ అన్నయ్య నాకు తండ్రి. నేను వెళ్ళాలి రోసి. ఆ ఊరి మీద ఉన్న భయం నా కుటుంబం మీద ఉన్న ప్రేమను ఆపకూడదు. జాగ్రత్త, ఆలస్యమైన. మాటిస్తున్నాను, వచ్చేస్తాను.
అన్నయ్యలకు తెలియకుండా నీ పుస్తకాలన్నీ చదువుతుంటాను రా. నువ్వు రాసిన ప్రతి పుస్తకం ఉంది నా దగ్గర. అందరికన్నా నీకు పెద్ద అభిమాని నేనే. ఏం రాస్తున్నావురా? కొత్త కథ? ఒక చిన్న కథ ఇప్పుడే తట్టింది. చదివి ఎలా ఉందో చెప్పు. వదినా, శ్యాంబాబు వచ్చాడు. రండి రండి, అందరు రండి. ఏరా బాగున్నావా? బాగున్నా అన్నయ్య, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. భోంచే. ఏయ్ భోజనం పెట్టండి. వెళ్ళు వెళ్ళు. నువ్వు బజార్కి వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకురా. ఆ, రసగుల్లా కూడా తెస్తాను. ఆ? కూర్చోబెట్టండి వాడిని. ఇల్లంతా ఖాళీగా ఉంది, పిల్లలేరు వదినా? ఇప్పుడు ఖరగ్పూర్లో ఉండి చదువుకుంటున్నారు శ్యాంబాబు. ఎలా ఉన్నావు వదినా? ఏంటి వదినా, ఒంట్లో బాలేదా? అదేం లేదు, నువ్వు ఫోన్ చేశామా? కూర్చో కూర్చో. ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు. ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? పర్వాలేదు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పేపర్లో కూడా నేను చదివాను. చాలా గొప్పవాడివి అయిపోయావు. నేను నీ పుస్తకాలు ఏవి చదవలేదు. నీ రాతలు ఎలాగో నాకు నచ్చవు. ఏదేమైనా నువ్వు బాగుపడ్డావు, అది చాలు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కదా, ఎలా వదులుకుంటాం? మన కులంలోనే ఓ మంచి సంబంధం చూశాను. ఓసారి చూసి పెళ్లి చేసుకో. ఆ సంఘ సేవేదో ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. నా పెళ్ళైపోయింది అన్నయ్య. ఈ విషయం మాట్లాడటానికి పిలిపించుంటే నేను వచ్చిన పని అయిపోయింది. ఆ బజార్లంటే నీ ఇంటి కోడలుగా మేము ఎప్పటికీ ఒప్పుకోము. తను నా భార్య రోజీ సింగరాయ్. తన గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడితే అన్నామని కూడా కబర్దార్. నీ పాటికి నీ విప్లవాలను చేసి వెళ్ళిపోతే నీకు తోడ పుట్టి నిన్ను పెంచిన పాపానికి ఈ ఊళ్ళో కుక్కల్ని చూసినట్టు చూస్తున్నారా? మా పిల్లల భవిష్యత్తుకి నీ చావే భరోసా ఇవ్వాలి. నిన్ను చంపి మళ్ళీ ఊళ్ళో తలెత్తుకొని తిరుగుతాం.
వస్తానంతా నాకు మాట ఇచ్చాను కదా. Mm-hmm.